you have selected Sagar. Yes. You spent time with him before marriage to Before understand marriage, each other. yes, to understand each other, we did. ఓకే ఓకే, నార్మల్గా ఇప్పుడు అది జరుగుతోంది. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటున్నారు, ఫోన్లలో మాట్లాడుకుంటుంటారు, Yeah. తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు, 2 నెలలు మాట్లాడుకుని ఇంకేదో గొడవ నడుస్తుందిలే ఇక్కడ. కానీ ఇన్ జనరల్ మ్యారేజ్, జనరల్ సొసైటీ. బట్ వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ సాగర్ ఎట్ ద టైమ్? He was very understanding, he was patient. నువ్వు హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో నుండి సినిమా పనులు చేస్తున్నావు, ఇన్ని సినిమాలు చేసావు, ఇవన్నీ తనకి. I like the fact that he actually understood me. I am not what I look from outside. Me cheppinattu, from outside I'm a big star, I'm a big celebrity and all Yes. that. But in person, what I am, what are my interests, what are my likes and dislikes? ఇన్ నట్షల్. Yeah. He could understand. Even before I could say something, he would understand and he will Continue say that. that. Yeah. ఓకే, సో I గ్రేట్. will be like, I'll start something and he can finish it perfectly. ఓకే, Yeah. ఫిల్ ఇన్ ది బ్యాంక్స్. Yeah. Huh? Yeah. సో అంటే నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా తను. నువ్వు అసలు మెంటల్ గా నువ్వెలా మేనేజ్ అవ్వగలిగావు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంబ్యాలెన్స్ ప్లేన్స్ అండ్ ప్లాట్ఫామ్స్. అవి That is the job, not a person. ఫ్యామిలీ లైఫ్. Yeah. బీయింగ్ ఏ వైఫ్ ఇస్ ఎ జాబ్. What he was doing is his job. But as a person who is, ఈజ్ హస్బెండ్. that's a different person. Same like me, my whatever I am doing, that's my job. But what I am really in reality, that's a different person. హీ కుడ్ క్యాచ్ ఇట్. He was very good in catching that. Yeah. అంటే మీనాలాగే చూసాడు. Yes. వెనకాతలు పోస్టర్లు గట్ట ఏం చూడలే. అంటే అదంతా ఒక పక్కన he was very proud of it, of course. That's what I'm saying. He was very, very proud of it. But then he respected that also, and he respected me also as a person. ఓకే, Yeah, that was a very big thing. చెప్పాడా ఇప్పుడైనా నీకు, నువ్వు ఈ యాంగిల్లో నువ్వు నాకు చాలా ఇష్టం? No, he's not a very, very talkative. He's also like a man of few words. Oh. So, బట్ వీ కెన్ మేక్ అట్, అంటే మాటలతోనే అన్నీ తెలుసుకోవాలి, మాట్లాడితే గానీ మనకు అర్థం కాదు, తెలీదు అని చెప్పటం కాదు కదా. Certain things, you know, even without any spoken, any words, you can understand that. Yes. Lot of things go in understanding. Yeah, a lot of ప్రతిదానికి things. మన సినిమాలాగా కెమెరా పెట్టి ఒక ఎక్స్ప్లనేషన్, ఒక ఇది రెవెన్యూ, అది కాదు. It's not that. So lot of things went without saying. Yeah. వెరీ నైస్. అసలు అంటే నువ్వు చెప్తుంటేనే నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. ఎందుకంటే మీలాంటి సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్, దే మ్యారీ అవుట్ ఆఫ్ ఇంపల్స్ సమ్ టైమ్స్, కానీ ఎక్కడో దే డు నాట్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్ లో ఉన్నారని అంటున్నారు. ఎస్, ది సోషల్ మీడియా ఇస్ టోటల్ అగాగ్ విత్ ఇట్. ఎస్, జయబాద్రి ఆవిడ చాలా రోజులు బట్టి మాట్లాడుకోవట్లేదని, సో వాళ్ళిద్దరూ విడిపోతున్నారని ఏదో మాట్లాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ఈవెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్, దట్ హ్యాపెన్. మామూలు జనరల్ సొసైటీలో కూడా జరుగుతున్నాయి అనుకో, ఫ్యామిలీ కోర్ట్సే ఎక్కువ ఉంటాయి, దట్స్ ఓకే. బట్ నేను అనుకున్నా మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటమ్ కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్, అయ్యో. అయితే I failed to notice. Yeah, because we were somewhere abroad, we went for a trip or something, and then my mother-in-law called and she was like, "Ain't everything okay there?" It's like, "Yeah, auntie." And Sagar also is like, "Yeah ma, what happened?" కాదు ఇలా మాట్లాడుతున్నారే ఏంటి, అసలు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఫైట్ వచ్చింది అని. ఫైటా? ఎప్పుడు వచ్చింది? ఎవరికి వచ్చింది? No, even we were like not what do you say, we didn't escape that, we also went through that. అవునా? Everybody. అంటే మొన్న మధ్య కూడా శ్రీకాంత్ తెలుసు కదా, హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పాడు, వాళ్ళేమో అన్నంలైలో ఎక్కడో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఊహాను శ్రీకాంత్. సోషల్ మీడియాలో వచ్చేసిందంట వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అని. అనగానే అందరూ ఫోన్లు అంట, వాళ్ళేమో శివుడి దర్శనం కోసం వెళ్ళి అక్కడ దేవరిని అన్నంలై,
అప్పుడు నవ్వుకుని దే కాల్ సంబడి అండ్ దే సెంట్ ఏ వీడియో, మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, యూ డోంట్ వర్రీ అని ఫ్రెండ్స్కి Oh. అందరికి. సో అలాంటి చేసుకోవాల్సి వచ్చిందా మీరు కూడా? నువ్వు లేదు అంత అంత లేదు లేదు, బట్ వీ వేర్ ఆల్సో టార్గెటెడ్. టార్గెటెడ్. Yes. అంటే ఎవరు Nobody నోబడీస్ can ఎన్ escape. ఎగ్జెప్షన్. Yeah, nobody is an exception. Nobody can escape it. రియల్లీ Yes, yeah. రియల్లీ. ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ హూ ఆల్వేస్ లవ్డ్ యూ Yes. యాజ్ ఎన్ ఇండివిజువల్. Yes. నీ డిసిప్లిన్ అవన్నీ చూసి మీనా ఈజ్ ఇన్ ది రైట్ గ్రూవ్ Yeah. అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్ బికేమ్ ఏ షెల్ షాక్ Yes. లూజింగ్ హిమ్. అసలు వాట్ ఆర్ దోస్ మూమెంట్స్ మీనా రియల్లీ? Ah, um, it was quite shocking to all of us. Yes. Because even we didn't expect this. We thought he'll definitely come out of it Come and back. he'll be fine and all that. But it was just delaying. The process was getting delayed and delayed and delayed. ట్రీట్మెంట్? So yeah, the treatment in the sense, he had to go through a lung transfer. Transplant, sorry, lung transplant, Okay. a lung transplant. And so we were in the waiting list, and we did get some alerts kuda ochindi aa time lo. Kani there are a lot of medical criteria, you know, like I came to know, which I was like really surprised. Oh, inta unda, inta vishayalu unnaya ani, inni vishayalu unnaya ani naaku appudu telisindi. So that period was getting longer and longer and longer, the waiting period. And after a point, his health was not able to take it. His body was not able to take it. ఓకే. So లంగ్స్ దొరికినాయా? లేదు, we did alerts వచ్చింది, but then they have some medical criteria, అది మ్యాచ్ అవ్వాలి, ఇది మ్యాచ్ అవును. అవ్వాలి. సో దెర్ వెల్ 3-4 times వెళ్ళి చూసి అది మ్యాచ్ అవ్వలేదని చెప్పి వచ్చిన సందర్భాలు కూడా అవును, ఉన్నాయి. చాలా మ్యాచ్ అవ్వాలి కదా. Yeah, ఒక yeah, it పార్ట్ was like- ఫారిన్ పార్ట్ బాడీలోకి రావాలంటే. Yeah, so that was quite what do you say? I don't know what to say also, how to put it also. It was all very new to me, new to us, but we did really try. We did wait for quite some time, but unfortunately, అది జరగలేదు. We didn't get it. అదే. Yeah, that is what happened. So he was so young. That is what was like really everybody were like feeling bad. He's వచ్చేస్తుంది, దొరికేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఎవ్రీవేర్ ఐ ట్రైడ్ హియర్, హైదరాబాద్, ఐ ట్రైడ్ బెంగళూరు, ఐ ట్రైడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఐ ఈవెన్ ట్రైడ్ యూఎస్కి వెళ్ళిపోదామా, యూకేకి వెళ్ళిపోదామా, బికాస్ ఐ హ్యావ్ మై కజిన్స్ దేర్ యాజ్ డాక్టర్స్. బట్ సీయింగ్ ద ట్రీట్మెంట్ దట్ వీ వే గివెన్ హియర్, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూసి వాళ్ళు కూడా చెప్పారు, లేదు ఇక్కడికి వచ్చినా మేము సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇస్తాము. సో యూఆర్ గెటింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ దేర్, ద బెస్ట్ ట్రీట్మెంట్ దేర్. అండ్ ఐ థింక్ ఈ టైంలో టూ మచ్ ఆఫ్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్ అది బాగుండదు, అది వద్దు అని చెప్పారు. వాళ్ళే చెప్పారు, బీయింగ్ డాక్టర్స్, దే ఓన్లీ టోల్డ్ మీ, దే సజెస్టెడ్ దట్ ఐ స్టే బ్యాక్ హియర్ ఇన్ ఇండియా అండ్ కీప్ ట్రైయింగ్. సో దట్ ఈస్ వాట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ unfortunately we didn't get so yes. Yeah. But that is avoid tarvata after his exit from life, how are you handling it? It was pretty bad. It is still bad in some ways sometimes, but thanks to my friends and my work, slowly I'm coming out of it. Slowly I'm getting to be normal. కొంచెం normal అవుతున్నాను. When I come out, I kind of forget everything. But yeah, in it's been like 1.5 years, and I can't say it's getting better. I understand. Yeah. I understand. You can't say. You can never say. You can never say, and it can never happen. Yeah. Of course, you may. Time is the best healer. Yes, that's what everybody says, and Best I healer. also believe that.
ఎందుకంటే అంత దట్ ఇంపాక్ట్ వాట్ వాస్ దెన్ అది కొంచెం తగ్గింది డెఫినెట్గా, బట్ ఇట్ ఇస్ డెఫినెట్లీ స్టిల్ దేర్. Yes, it will be because to get a person of the same mindset, understanding is always a chance. వెరీ రేర్. It's a chance. ఎస్, So we got and missed it. దట్ ఈస్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్, ఐ డోంట్ నో వాట్ టు సే. Loss. Irreparable loss. ఎస్. Irreparable loss. After that, nowadays, of late I'm listening to that Meena second marriage చేసుకోబోతోంది అని. థ్యాంక్స్ టు సోషల్ మీడియా, థ్యాంక్స్ టు దెమ్, దే కీప్ ఆన్ ఏదో ఒకటి రాయాలి తమిళ కదా, అబ్బాయినే ఎవరినో మాట్లాడి. అనేసి. తమిళ అబ్బాయి కాదు, ఎంతమంది అసలు. ఐ రిమెంబర్ ధనుష్, ఫ్రమ్ నోవేర్ ధనుష్, బికాస్ రైట్ నౌ హీ సింగిల్ ఐ బిలీవ్. Yes. అందుకే జస్ట్ బికాస్ హీ సింగిల్. నేను అదే అనుకున్నాను, ఆయన మాత్రం కాదు కదా, ఎంతమంది ఉన్నారు సింగిల్ ఈ ఇండస్ట్రీలో. ఇంకా నౌ దే విల్ స్టార్ట్ లింకింగ్ మీ అప్ విత్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ అని అనుకున్నాను. And at one point, I got so fed up and so pissed off and so upset and so angry. I didn't want to meet the media. I was always being friendly. I was like always being friendly and Professional, always very that's all. cordial, Yes. always nice to them. But లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు? ఒక మాట అడగొచ్చు కదా. అవును. You can ask, and లేకపోతే నువ్వే also, చెప్తావు కదా, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే. whatever is happening, it's always a big ఏమంటారు, mine is like an open book. అవును. What movies gani, whatever my friends gani, everybody knows everything about my life. అవును. And why write unnecessary things,